బొమ్మల కథలు. అనగనగా రామాపురం అనే పల్లెటూరులో శివయ్య అనే ఒక మధ్యతరగతి రైతు ఉండేవాడు. అతనికి తనకున్న కొద్దిపాటి పొలం, తన ప్రాణప్రదమైన ఎద్దు బసవన్నంటే ఎంతో మక్కువ. శివయ్య స్వభావరీత్యా చాలా సౌమ్యుడు, దైవ చింతన కలవాడు. శివయ్య తన భార్య పార్వతమ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. శివయ్యకు సంతానం లేదు. అందుకే అతను తన ఎద్దును తన బిడ్డలా చూసుకుంటాడు. కాని అదే ఊర్లో ఉండే భూస్వామి రంగయ్య మాత్రం పరమ లోభి, గర్విష్టి. ఒకరోజు ఉదయాన్నే ఇంటి దగ్గర శివయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు శివయ్య పార్వతమ్మతో ఇలా అంటాడు. పార్వతీ, మన బసవన్నకు దాణా పెట్టావా? ఈరోజు పొలంలో పని కాస్త ఎక్కువే ఉంది. వాడలసిపోకూడదు. పెట్టానండి. మీరు చెప్పకముందే వాడికి గడ్డి, కుడితి అన్నీ సిద్ధం చేశాను. అసలు మీరు మీ ఆరోగ్యం కంటే ఆ ఎద్దు ఆరోగ్యమే ముఖ్యమనుకుంటారు. అలా అనకమ్మా. మనం తినే ప్రతి మెతుకు ఆ మూగజీవి కష్టం వల్లే వస్తుంది. వాడు మన ఇంటికొచ్చిన అదృష్టం. వాడి కళ్లలో ఉండే ఆ సాత్వికత చూస్తుంటే అసలు నా కలసటే తెలీదనుకో అని చెప్పి శివయ్య బసవన్నం తీసుకుని పొలానికి వెళ్తాడు. దారిలో భూస్వామి రంగయ్య అతనికి ఎదురుపడతాడు. రంగయ్యకు తన ఐశ్వర్యం మీద చాలా గర్వం ఉంటుంది. ఏరా శివయ్య, ఆ ముసలెద్దును పట్టుకుని ఇంకా ఎన్ని రోజులు సాగు చేస్తావు? దాని రంగు వెలిసిపోయింది, నడకలో వేగం తగ్గింది. నా దగ్గర 60 బస్తాల బరువును మోయగల మేలుజాతి ఎద్దులున్నాయి. వాటిని చూసి నేర్చుకో. అయ్యా రంగయ్య గారు, మీ దగ్గరున్నవి సంపదనిచ్చేవి కావచ్చు, కానీ నా బసవన్నంటే నాకు ప్రాణం. ఇది ముసల్ది కావచ్చు, కానీ నా మాట మీద దీనికున్న గురి, నా మీద దీనికున్న విశ్వాసం మీ మేలుజాతి ఎద్దులకుండదులేండి. పిచ్చివాళ్ల మాట్లాడకు శివయ్య. జంతువులకి విశ్వాసమేంటి? కేవలం మేత వేస్తే పనిచేస్తాయి. సరే, నీకంత నమ్మకం ఉంటే ఒక పందెం కాద్దమ్మా? పందెమా? దేని గురించయ్యా? నీ ఎద్దు బసవన్న 100 బస్తాల ఇసుక నింపిన బండిని లాగ్గలదా? అది కూడా మన ఊరి చెరువు కట్టు మీద ఉన్న ఎత్తుపల్లాల బాటలు. అలాగాని అది లాగ్గలిగితే నేను నీకు 1000 బంగారు నాణేలిస్తాను. ఒకవేళ ఓడిపోతే నీకున్న ఆ కొద్దిపాటి పొలాన్ని నా పేరిట రాయాలి. ఏమంటావ్? శివయ్య కాసేపు ఆలోచించి, అయ్యా, నా బసవన్న శక్తి మీద నాకు నమ్మకం ఉంది. కాని పొలం పోతే నా భార్య ఏమవుతుందో అని భయం. అయినా నా బసవన్న నన్నెప్పుడూ మోసం చేయలేదు. సరే, పందానికి సిద్ధం అవుతున్నాను. అలా ఈ విషయం ఊరంతా పాకిపోతుంది. మరుసటి రోజు ఊరి పెద్ద సోమయ్య సమక్షంలో పందెం జరుగుతుంది. 100 ఇసుక బస్తాలతో ఉన్న బండిని సిద్ధం చేస్తారు. అప్పుడక్కడున్న సోమయ్య శివయ్యతో ఇలా అంటాడు. శివయ్య, రంగయ్య గారు, మీ ఇద్దరూ ఒక్కో ఒప్పందానికొచ్చారు. శివయ్య, ఇంకోసారి ఆలోచించుకో. ఇది అసాధ్యమైన పనిగా నాకు కనిపిస్తోంది. లేదు సోమయ్య గారు, నేను నా బసవన్నని నమ్ముతాను. వాడు తప్పకుండా లాగుతాడు అనుకుంటూ శివయ్య బండి మీద కూర్చొని బసవన్నని ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెడతాడు. అయితే రంగయ్య పక్కనే ఉండి ఎగతాళి చేస్తూ ఉంటాడు. శివయ్యకు తెలియకుండానే ఒత్తిళ్లో ఒక తప్పు చేస్తాడు. ఆ సమయంలో శివయ్య కోపంగా బసవన్నతో ఇలా అంటాడు. ఏయ్ దొంగ వెధవా, లాగు! అందరూ చూస్తున్నారు. నా పరువు తీయకు. త్వరగా కదులు. అలా శివయ్య నోటి నుండి వచ్చిన కఠినమైన మాటలకు బసవన్న నిశ్చేష్టుడైపోతాడు. ఎప్పుడూ కొడుకా, తండ్రి అని పిలిచే యజమాని దొంగ వెధవా అని పిలిచేసరికి ఆ ఎద్దు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది అడుగు కూడా ముందుకు వేయదు. రంగయ్య అట్టహాసంగా, చూశావా శివయ్య, నీ ఎద్దు చతికిలపడింది. ఇక నాణాల సంగతి దేవుడెరుగు. నీ పొలం కాగితాలు సిద్ధం చెయ్యి. శివయ్య, పందెం ప్రకారం బసవన్న బండిని కదిలించలేకపోయాడు. ఇక నువ్వు ఓడిపోయావు శివయ్య. ఆ మాటలు విన్నాక శివయ్య కృంగిపోతాడు. తన పొలాన్ని రంగయ్యకి రాసి చేసి దీనంగా ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు పార్వతమ్మకు జరిగిన విషయం అంతా చెప్తాడు. పార్వతమ్మ జరిగిన విషయం విని ఆశ్చర్యపోతుంది. ఇదెలా సాధ్యమండి? మన బసవన్న అంతటి భారాన్నైనా లాగ్గల్డే. మీరప్పుడు ఏం మాట్లాడారో గుర్తుందా? అవును పార్వతి, నేను ఆవేశంలో పందెం గెలవాలనే తొందరలో వాణ్ణి దొంగ వెధవా అని తిట్టాను. బహుశా ఆ మాట వాడి మనసుని గాయపరుచుంటుంది. నేను తప్పు చేశాను. చూశారా అండి,
జంతువులకైనా ప్రేమ తెలుస్తుంది. మీరు అధికారం చలాయించాలని చూశారు, అందుకే అది మొండికేసింది. మీరు వెళ్ళి క్షమాపణ అడిగి మళ్ళీ పందెం కావాలని కోరండి. అప్పుడు పార్వతమ్మ అలా చెప్పగానే శివయ్య పశ్చాత్తాపంతో రంగయ్య దగ్గరికెళ్తాడు. రంగయ్య గారు, నా పొలం ఎలాగో మీ పరమైంది, కానీ నా ఎద్దు శక్తి మీద నాకు అనుమానం లేదు. నాకింకో అవకాశం ఇవ్వండి. ఈసారి పందెం గెలిస్తే నా పొలం నాకు తిరిగిచ్చేయండి. 1000 నాణేలకు బదులు 2000 నాణేలు ఇస్తాను. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే నేను మీ ఇంట్లో జీవితాంతం బానిసగా పనిచేస్తాను. రంగయ్య ఆశతో, సరే, నీకెలాగూ బుద్ధి రాలేదు. ఈసారి 2000 నాణేలు నావే. రేపు మళ్ళీ అదే సమయానికి రండి. అలా మరుసటి రోజు మళ్ళీ ఊరి జనమంతా ఆసక్తిగా చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. బసవన్నను మళ్ళీ అదే 100 ఇసుక బస్తాల బండికి కట్టారు. రంగయ్య గర్వంగా మీసం తిప్పుతూ నిలబడ్డాడు. ఈసారి శివయ్య తన తప్పు తెలుసుకున్నాడు. బండి మీద కూర్చోడానికి ముందే బసవన్న దగ్గరకు వెళ్ళి వాడి తల నిమురుతూ కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. ఆ సమయంలో శివయ్య చాలా నెమ్మదిగా కళ్ళల్లో నీళ్లతో బసవన్న చెవిలో ఇలా చెప్తాడు. నా కన్న తండ్రి, నన్ను క్షమించు. నిన్న ఆవేశంలో నీ మనసు నొప్పించాను. నువ్వు కేవలం ఎద్దువు కాదు, నాకు ప్రాణప్రదమైన బిడ్డవు. లోకం దృష్టిలో నువ్వు జంతువువి కావచ్చు, కానీ నా పరువు, నా భవిష్యత్తు అన్నీ నీ కాళ్ల దగ్గరే ఉన్నాయి. మన కష్టాలు తీరాలన్నా, మన పొలం మనకి తిరిగి రావాలన్నా నీ కృప ఉండాలి. నీ సత్తా ఏంటో ఆ భగవంతుడికి, ఈ ఊరికి చాటి చెప్పు నా కన్నయ్యా. ఆ మాటలు విన్నాక శివయ్య పశ్చాత్తాపం బసవన్నకు అర్థమైంది. ఆ మూగజీవి కళ్ళు మెరిశాయి. ఒక్కసారిగా తన కాళ్లను నేలకు బలంగా అదింపెట్టి మెడన్ తిప్పి యజమాని వంక చూసింది. శివయ్య సంజ్ఞ చేయగానే బసవన్న గంభీరంగా ఒక రంకె వేసి ముందు కురికింది. 100 బస్తాల బరువున్న ఆ బండి చక్రాలు నేల లోతుకు కూరుకుపోతున్నా లెక్క చేయకుండా బసవన్న కండరాల్ని బలవంతంగా ఉపయోగిస్తూ ఉద్ధృతంగా లాగడం మొదలుపెట్టింది. అప్పుడక్కడున్న ఊరి జనం ఆశ్చర్యంతో కేకలు వేస్తూ, అబ్బో, ఏమిటా బలం! ఇంత బరువుని ఒకే ఒక్క ఎద్దు లాగడం మేవెప్పుడు చూడలేదు. శివయ్య ఎద్దు మామూలుది కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి వాహనమే. అద్భుతం! బసవన్న కేవలం బండిని లాగడమే కాదు, ఆ ఎత్తుపల్లాల బాటను దాటించి గమ్యస్థానానికి అనుకున్న దానికంటే ముందే చేర్చింది. శివయ్య, నువ్వు పందెం గెలిచావు. రంగయ్య నోట మాట రాక చెమటలు పడుతూ ఉండగా, ఇది సాధ్యం కాదు. ఇంత బరువుని ఏ ఎద్దు లాగలేదు. ఏదో మాయ జరిగింది. శివయ్య బండి దిగొచ్చి రంగయ్య కళ్ళలోకి నిబ్బరంగా చూస్తూ ఇలా అంటాడు. ఇది మాయ కాదు రంగయ్య గారు, ఇది ప్రేమానుబంధం. జంతువులను కట్టేసి కొడితే అవి పనిచేస్తాయి అనుకోవడం మీ అజ్ఞానం. వాటిని ప్రేమతో పలకరిస్తే అవి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన కోసం కష్టపడతాయి. అధికారం కంటే అనురాగానికి బలం ఎక్కువని ఈరోజు నా బసవన్న నిరూపించాడు. ఇప్పుడు చెప్పండి, నా పొలం నాకు తిరిగొస్తుంది కదా? అది విన్నాక రంగయ్య అవమానంతో తలదించుకున్నాడు. పందెం ప్రకారం శివయ్య పొలాన్ని తిరిగి చేయడమే కాకుండా 2000 బంగారు నాణేల్ని సోమయ్య సమక్షంలో అందజేశాడు. శివయ్య ఆ ధనంతో తన ఇల్లు చక్కదిద్దుకోవడమే కాకుండా గ్రామంలో అనాథ పశువుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అలా శివయ్య ఆ డబ్బుతో తన ఊర్లో పశువుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించి తన భార్య పార్వతమ్మతో కలిసి బసవన్నను దైవ సమానంగా పూజిస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాడు. రామాపురం ప్రజలకు ప్రేమకు మించిన శక్తి లేదు అని చెప్పడానికి బసవన్న ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నోరు లేని మూగజీవులైనా వాటి పట్ల మనం చూపే ప్రేమ, గౌరవం అవి అసాధ్యమైన పనులనైనా సులభంగా పూర్తి చేసేలా చేస్తాయి. కఠినమైన మాటలు, అహంకారం ఎంతటి బలశాలినైనా నిరుత్సాహపరిస్తే ప్రేమపూర్వకమైన పలకరింపు కొండంత బలాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అనగనగా శ్రీపురం అనే గ్రామంలో రామయ్య, సోమయ్య అనే 2 ప్రాణ స్నేహితులుండేవారు. రామయ్య చాలా నిజాయితీపరుడు, కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడు. సోమయ్య మాత్రం మాటకారి,
అవసరమైతే మోసం చేయడానికి వెనకాడని మనస్తత్వం కలవాడు. రామయ్యకు సోమయ్య మీద గుడ్డి నమ్మకం. ఎంతలా అంటే సోమయ్య విషమిచ్చినా అమృతమనుకుని తాగేంత నమ్మకం. ఒకరోజు సోమయ్య చాలా దిగులుగా ఉండటం చూసి రామయ్య పలకరించాడు. రే సోము, ఏంట్రా పొద్దున్నే అంత దిగులుగా కూర్చున్నావు? ముఖంలో కళ్ళలేదు, ఏమైంది? దిగులు కాక ఇంకేంట్రా, వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. పక్కూరి వడ్డీ వ్యాపారి భద్రయ్యకు 1000 వరహాలు బాకీ పడ్డాను. ఈ సాయంత్రంలోపు తీర్చకపోతే ఊరి మధ్యలో నిలబెట్టి పరువు తీస్తా అంటున్నాడు. నలుగురిలో పరువు పోయాక బ్రతికుండి మాత్రం ఏం లాభం? అందుకే ఎవరికీ కనిపించకుండా ఈ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఛ, నోరు మూసుకోరా. చిన్నప్పటి స్నేహితుణ్ణి నేనుండగా కష్టం వచ్చిందని ఊరు వదిలి వెళ్తావా? నా దగ్గర నగదు లేకపోవచ్చు, కాని మా అమ్మగారు పోయే ముందు నాకిచ్చిన కొన్ని బంగారు ఆభరణాలున్నాయి. అవి నాకు ప్రాణంతో సమానం. కాని నీ ప్రాణం కంటే అవి ఎక్కువ కాదు కదా. అవమ్మితే ఖచ్చితంగా 1000 వరహాలొస్తాయి. అవి నీకిస్తాను, ముందా బాకీ తీర్చేయి. సోమయ్య మొసలి కన్నీరు కారుస్తూ, వద్దురా రాము, అవి మీ అమ్మగారిని గుర్తుగా ఇచ్చినవి. అవి అమ్మి నా బాకీ తీర్చడం ధర్మం కాదు. రేపొద్దున నీకు అవసరం వస్తే ఎలా? స్నేహితుడి కన్నా ఆభరణాలు ఎక్కువ కాదురా. ఆస్తులు పోతే వస్తాయి, కానీ స్నేహం రాదు. నీ కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను. పద, ఇప్పుడే వెళ్ళి ఆభరణాలు తెస్తాను అని చెప్పి రామయ్య తన ఇంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాల్ని మూటగట్టి సోమయ్య చేతిలో పెడతాడు. రాము, నీ రుణం ఈ జన్మలో నేను మర్చిపోనురా. నేను మళ్ళీ సంపాదించి నీ బంగారం నీకు తిరిగిచ్చేస్తాను. ఇది నా మాటిస్తున్నాన్రా. అవన్నీ ఏం పెట్టుకోకురా. నువ్వు నిశ్చింతగా ఉండు, నాకది చాలు. నీ సంతోషమే నా సంతోషం. అలా ఉండగా సోమయ్య బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కాని బాకీలు తీర్చకుండా ఆ బంగారాన్ని నమ్ముకుని వేరే పట్నం వెళ్ళిపోతాడు. అక్కడ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి బాగా సంపాదిస్తాడు. కాని రామయ్య వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ఆ సంవత్సరం శ్రీపురంలో వర్షాల్లేక కరువొచ్చింది. రామయ్యకి వ్యవసాయంలో నష్టం వచ్చి తిండానికి కూడా లేని పరిస్థితి వస్తుంది. ఇంట్లో పూట గడవడమే కష్టంగా మారుతుంది. అప్పుడక్కడున్న రామయ్య భార్య సుమతి ఇలా అంటుంది. ఏవండి, ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు, పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు. మీరేమో ఉన్నదంతా ఆ సోమయ్య గారికిచ్చేశారు. ఆయన పట్నంలో మేడలు కడుతున్నట్ట, దర్జాగా బ్రతుకుతున్నట్ట. మన పరిస్థితి తెలిసి కూడా సాయం చేయట్లేదు. వెళ్ళి అడగండి. మన సొమ్ము మనం అడగడానికి భయమెందుకు? వాడేదో ఇబ్బందుల్లో ఉండుంటాడులేవే. మన పరిస్థితి తెలిస్తే వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడికి నా మీద ప్రేమ లేకపోలేదు. ఆ నమ్మకంతోనే 6 నెలలు గడిపాం. ఇక లాభం లేదు. రేపుదయాన్నే పట్నం వెళ్ళి సోమయ్యను కలవండి. కనీసం మన అసలైనా ఇస్తే ఈ కరువు నుండి గట్టెక్కవచ్చు. అప్పుడు రామయ్య భార్య పోరుపడలేక సోమయ్య ఉన్న పట్నానికి బయలుదేరతాడు. సోమయ్య పెద్ద భవంతిని చూసి రామయ్య ఆశ్చర్యపోతాడు. లోపలికి వెళ్ళబోతూ ఉంటే కాపలాదారులు ఆపుతారు. వాళ్లలో ఒకడు రామయ్యతో, ఏయ్, ఎవరివి నువ్వు? చిరిగిన బట్టలతో లోపలికెళ్తున్నావు? ఇది పెద్దల ఇల్లు. బిచ్చగాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. అయ్యా, నేను బిచ్చగాణ్ణి కాదు. మీ యజమాని సోమయ్య నా చిన్ననాటి స్నేహితుడు. ఊరు నుండి వచ్చాను. ఒక్కసారి రామయ్య వచ్చాడని చెప్పండి. అలా చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత కాపలాదారు లోపలికెళ్ళి చెప్తాడు. రామయ్యం చాలాసేపు ఎండలో నిలబెట్టిన తర్వాత సోమయ్య బయటకొస్తాడు. రామయ్యని చూసి చూడ్నట్టుగా నటిస్తాడు. రే సోము, బావున్నావరా? నేన్రా రామయ్యని. గుర్తుపట్లేదా? ఓహో, రామయ్యవా? ఏంటిలా వచ్చావు? నా దగ్గర చిల్లర లేదు. ఏదైనా పని మీద వచ్చావా? నాకు చాలా పనులున్నాయి, త్వరగా చెప్పు. ఏం లేదురా, ఈ సంవత్సరం పంటలు పండలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పులు కూడా పుట్టట్లేదు. అందుకే అప్పట్లో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చిన 1000 వరహాల బంగారం విలువ ఇస్తే నా కష్టాలు తీర్చుకుంటాను. నా కుటుంబం ఆకలితో ఉందిరా. సోమయ్య కోపంగా నటిస్తూ, ఏంటి?
నువ్వు నాకు బంగారం ఇచ్చావా? ఎప్పుడిచ్చావు? దానికి సాక్ష్యం ఉందా? పత్రం రాసుకున్నావా? నోటికెంతొస్తే అంత మాట్లాడకు. పేదవాడివి కదా అని జాలి పడితే నెత్తికెక్కుతున్నావు. సొము, ఏం మాట్లాడుతున్నావురా? సాక్ష్యాలు పత్రాలు మన స్నేహానికి అవసరమా? ఆ రోజు నీ కష్టం చూడలేక నా సర్వస్వం నీ చేతిలో పెట్టాను కదా, గుడి సాక్షిగా ఇచ్చాను కదా. చూడు రామయ్య, నీ పేదరికం చూసి జాలిపడి ఏదో దానం చేద్దామనుకున్నాను. కానీ నువ్విలా అబద్ధాలు చెప్పి పాత కథలు చెప్పి నా దగ్గర డబ్బు గుంజాలనుకుంటే కుదరదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే గెంటించాల్సి వస్తుంది. రామయ్య కన్నీళ్లతో, మిత్రమా, డబ్బు మనిషిని ఎంతలా మారుస్తుందని అనుకోలేదురా. నీకోసం నా సర్వస్వం ధారపోశాను. చివరికి నన్ను దొంగని చేశావు కదా. ఆ దేవుడే నీకు తగిన శాస్తి చేస్తాడు. అలా రామయ్య అవమాన భారంతో కన్నీటితో ఇంటికి తిరిగొచ్చి ఊరి పెద్ద మనిషి ధర్మయ్యకు విషయం చెప్తాడు. ధర్మయ్య చాలా తెలివైనవాడు, న్యాయం తెలిసినవాడు. రామయ్య, బాధపడకు. సోమయ్యకు డబ్బు పిచ్చి పట్టింది. వాణ్ణి న్యాయపరంగా గెలవలేము, ఎందుకంటే సాక్ష్యం లేదు. కానీ యుక్తితో గెలవచ్చు. వాడి దురాశే మన ఆయుధం. రేపు మన ఊర్లో జరిగే జాతరకు వాడు తన గొప్పలు చెప్పుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు. అక్కడొక నాటకం ఆడాలి. నువ్వు మౌనంగా ఉండు, మిగతాది నేను చూసుకుంటా. మరుసటి రోజు జాతరలో సోమయ్య పట్టుబట్టలతో, మెడలో బంగారు గొలుసులతో దర్జాగా తిరుగుతూ ఉంటాడు. అందరూ తననే చూడాలని కోరుకుంటాడు. ధర్మయ్య, రామయ్య, మరో ధనవంతుడు గోవిందయ్య ఒక చెట్టు కింద కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ధర్మయ్య గోవిందయ్యతో, గోవిందయ్య గారు, విన్నారా? మన రామయ్యకు దూర బంధువు కాయన కాశీలో చనిపోతూ తనకున్న ఆస్తంతా రామయ్యకే రాసిచ్చాట. అక్షరాల 10,000 వరహాల బంగారం, నది పక్కన 100 ఎకరాల సాగుభూమి అంట. రామయ్య జాతకమే మారిపోయింది. కాని తనకేమో వ్యాపారం రాదు, వ్యవసాయం తప్ప. ఎవరైనా నమ్మకస్తులు, వ్యాపార దక్షత ఉన్నవారు ఉంటే వారి చేతిలో పెట్టి ఆ ఆస్తిని అభివృద్ధి చేయిద్దామని చూస్తున్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న సోమయ్య తన మనసులో, 10,000 వరహాల, 100 ఎకరాల పొలమా? ఇంత ఆస్తి రామయ్యకొచ్చిందా? రామయ్య అమాయకుడు. వాణ్ణి మళ్ళీ బుట్టలో వేసుకుంటే ఆ ఆస్తి నా చేతికే వస్తుంది. 10,000 వరహాలతో ఇంకా పెద్ద వ్యాపారం చెయ్యొచ్చు అని ఆలోచించి వినయంగా నటిస్తూ వారి దగ్గరకు వెళ్తాడు. నమస్కారమండి. రాము, బావున్నావా? మొన్న పట్నంలో పని ఒత్తిడిలో ఉండి తలనొప్పితో బాధపడుతూ సరిగ్గా మాట్లాడలేకపోయాను. తర్వాత చాలా బాధపడ్డానురా. మనసులో ఏమీ పెట్టుకోకు. అవును, ధర్మయ్య గారు ఇందాకేదో ఆస్తి గురించి మాట్లాడుతున్నారు. రామయ్యకు చాలా ఆస్తొచ్చింది. దాన్నెవరికైనా నమ్మకస్తుడికిచ్చి వ్యాపారం చేయిద్దామని చూస్తున్నాడు. మీరైతే బావుంటుంది కదా అనుకుంటున్నావు. మీరు రామయ్యకి అత్యంత ఆప్తులు కదా. కానీ మీ మధ్య ఏదో గొడవ జరిగిందని రామయ్య సందేహిస్తున్నాడు. మీ దగ్గర డబ్బు దాచుకోవడం సురక్షితం కాదని భయపడుతున్నాడు. సోమయ్య కంగారుగా, గొడవ? చచ్చ, మా మధ్య గొడవలే ఉంటాయి. చిన్న చిన్న అపార్థాలంతే. రాము, నేను నీకు పరాయివాణ్ణా? ఆ 10,000 వరహాలు నా దగ్గర పెడితే దాన్ని రెట్టింపు చేసేస్తాను. నాకన్నా నమ్మకస్తుడు నీకెవరు దొరుకుతారు చెప్పు? అవును సొమ్ము, కానీ మొన్న నేను అడిగిన 1000 వరహాలు ఇవ్వలేదని, నా డబ్బు నాకే ఇవ్వనన్నావని భయంగా ఉంది. పాత బాకీ తీర్చనివాడు కొత్త డబ్బుకు న్యాయం చేస్తాడా అని ధర్మయ్య గారి సందేహం. సోమయ్య తనలో తాను, ఇప్పుడు పాత బాకీ ఇవ్వకపోతే రామయ్య నమ్మడు. ఈ కొత్త ఆస్తి నా చేతికి రాదు. 1000 పోతే 10,000 వస్తాయి కదా. చిన్న చేప నెరగా వేసి పెద్ద చేపను పట్టాలి. అయ్యో రాము, ఎంత మాయకుడివిరా. ఆ రోజు నేను నీకు డబ్బెందుకు ఇవ్వలేదో తెలుసా? నువ్వు పొదుపు నేర్చుకోవాలని, డబ్బు విలువ తెలియాలని భయపెట్టానంతే. అంతేగాని ఎగ్గొట్టాలని కాదు. కావాలంటే ఇప్పుడే, ఈ క్షణమే నీ 1000 వరహాలు వడ్డీతో సహా ఇస్తాను. అప్పుడు నమ్ముతావా? నిజమా? అయితే ఇప్పుడే ఇవ్వండి. పాత బాకీ తీరిపోతే రామయ్యకు నమ్మకం కుదురుతుంది.
అప్పుడు ఆస్తిపత్రాలు బంగారం మీ చేతిలోనే పెడతాడు. ఆలస్యం చేయకండి మరి. తప్పకుండా నా దగ్గర ఇప్పుడు డబ్బు సిద్ధంగానే ఉంది, ఎప్పుడూ ఉంటుంది కూడా. అప్పుడు సోమయ్య సంచిలో నుండి డబ్బు తీసి, ఇదిగో రాము, నువ్విచ్చిన 1000 వరహాలు వడ్డీతో కలిపి 1500 వరహాలు లెక్క చూసుకో. సరిపోయింది సోము, నా డబ్బు నాకిచ్చినందుకు సంతోషం. ఇప్పుడు నమ్మకం కుదిరింది కదా, మరా 10,000 వరహాల బంగారం, ఆస్తిపత్రాలు ఎప్పుడిస్తావు? ఇంటికెళ్ళి తెచ్చుకుందామా? రామయ్య చిరునవ్వుతో, సోము, అసలు విషయం ఏంటంటే నాకే బంధువు ఆస్తి రాయలేదు. నా దగ్గర 10,000 వరహాలు లేవు, 100 ఎకరాల పొలమూ లేదు. ఇదంతా ధర్మయ్య గారు ఆడిన నాటకం. సోమయ్య అవాక్కై, ఏంటి నాటకమా? అంటే ఆస్తి లేదా, 10,000 వరహాలు లేవా? ధర్మయ్య నవ్వుతూ, అవునయ్యా సోమయ్య, 10,000 వరహాల ఆశ చూపించగానే నువ్వు ఎగ్గొట్టిన 1000 వరహాలు బయటికి తీశావు చూసావా? అదే నీ బలహీనత. మిత్రద్రోహికి తగిన శాస్తి జరగాలని ఇలా చేశాం. నీ దురాశే నిన్ను ముంచేసింది. ఇప్పుడు నువ్విచ్చిన డబ్బు రామయ్యదే, అది నీకు తిరిగిచ్చే ప్రసక్తే లేదు. గోవిందయ్య సోమయ్యతో, సోమయ్య, కడుపులో చల్ల కదలకుండా స్నేహితుడి సొమ్ము కాజేశావు. కష్టాల్లో ఉన్నవాణ్ణి ఆదుకోకపోగా అవమానించావు. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి మర్యాదగా వెళ్ళిపో. ఇంకోసారి ఇలాంటి బుద్ధులు చూపిస్తే ఊరు నుండి వెలేయాల్సొస్తుంది. సోమయ్య తలదించుకొని, నన్ను క్షమించండి. దురాశతో కళ్ళు మూసుకుపోయి స్నేహితుణ్ణి మోసం చేశాను. లేని ఆస్తి కోసం ఉన్నది పోగొట్టుకున్నాను. ఇది నాకు తగిన శాస్తి. సోము, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చురా, కాని నమ్మకాన్ని, స్నేహాన్ని ఒకసారి పోగొట్టుకుంటే అవి మళ్ళీ రావు. నువ్వు ఇప్పటికైనా మారితే అదే సంతోషం. ఆ సమయంలో సోమయ్య సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య తనకు రావాల్సిన డబ్బు చేతికి రావడంతో ఎంతో సంతోషిస్తాడు. ధర్మయ్య సమయస్ఫూర్తిని ఊరంతా మెచ్చుకుంటుంది. ఈ కథ వల్ల తెలిసే నీతి ఏంటంటే, స్నేహితుణ్ణి మోసం చేయడం మహాపాపం. అతిగా ఆశపడితే ఉన్నది కూడా పోతుంది.